ఇది యూరియా మనకు ఈ రోజు గనుక పొలంలో చల్లినట్లయితే రేపటి వరకే పూర్తిగా ఆకుపచ్చ రంగులోనికి మారడం జరుగుతుంది. అయితే యూరియాకు ఒక స్వభావం ఉంది. దీన్ని గనుక మనం పొలంలో చల్లినప్పుడు ఇది త్వరగా నీటిలో కరిగిపోయి మనకు నైట్రేట్ రూపంలో వేర్లను దాటుకొని నేల అడుగు పొరల్లోకి పోవడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా నీటిలో త్వరగా కరగడం వల్ల మనకు సూర్యరశ్మి చేత ఆవిరై కూడా వృధా కావడం జరుగుతుంది. దీనికి తోడు మనకు మార్కెట్‌లో దొడ్డు యూరియా కూడా లభించడం లేదు. కాబట్టి రైతులు వీలైనంత వరకు ఈ విధంగా నేలలో బురద పదును ఉన్నప్పుడు మాత్రమే యూరియాని గనుక చల్లుకున్నట్లయితే యూరియా మెల్లగా కరిగి మనకు వేర్లు కూడా పూర్తిగా ఆ యూరియాని వినియోగం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ రైతులు ఆ రోజు ఒక 20 కేజీల యూరియా చల్లుకోవాలనుకున్నట్లయితే మనం కేవలం ఒక 10 కేజీల యూరియాని గనుక చల్లుకున్నట్లయితే ఈ 20 కేజీల యూరియా ఫలితాన్ని కూడా మనం 10 కేజీల్లోనే పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా రైతులు యూరియాని పర్టిక్యులర్‌గా ఈ టైంలోనే చల్లుకోవాలనే రూల్ ఏం లేదు. మనకు నాటు వేసినప్పటి నుంచి మనకు పొట్ట దశ వరకు ఏ సమయంలోనైతే మొక్క లేత పసుపు రంగులోకి మారుతుందో, ఆ సమయంలో ఈ విధంగా తక్కువ మోతాదులో గనుక యూరియాను చల్లుకున్నట్లయితే మనకెప్పుడు మొక్క పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఆరోగ్యవంతంగా ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక దీంతో పాటుగానే ఈ చిన్న టిప్‌ని గనుక మనం పాటించినట్లయితే మనకు తెలవకుండానే మన పర్యావరణాన్ని కూడా ఎన్నో రకాలుగా సేవ్ చేసిన వారమవుతాం.